ప్రైవేటీకరణ అన్నటువంటి దానికైతే సింపుల్ లాజిక్ ఏంటంటే పెట్టుబడుల ఉపసంహరణ చేస్తారు కానీ ప్రైవేటీకరణ చేయరు. పెట్టుబడుల ఉపసంహరణ అంటే దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ప్రైవేట్ వాడు వచ్చి పెట్టుబడి పెట్టడం జరిగితే అది ప్రైవేటీకరణ అని చూడాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసిలో ఉంది, అప్పుడు చాలా పెద్ద రచ్చ జరిగింది. ఏమని ఎల్ఐసికి సంబంధించి ప్రైవేట్ అయిపోయినట్టే అని షేర్లు రిలీజ్ చేశారు. దాని ఇంపాక్ట్ ఏమైంది? ఇవాళ ఎల్ఐసి వాళ్ళు టాప్ లో నిలబడింది, భారతదేశంలో నెంబర్ 1 గా నిలబడింది. మరి దాన్ని ప్రైవేటీకరించారు ఎవరికన్నా? ఉద్యోగాలకు ఏమన్నా ఇస్తే వచ్చిందా? అట్లాగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో కూడా చేస్తే తప్పేం లేదు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే అంత భావోద్వేగ ప్రచారం ఎక్కువగా ఉంది. వాస్తవంగా స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడే చేయాల్సిన పనిలో మిస్ అయింది ఏంటంటే దానికి ఒక గనిని కేటాయించడం. అది లేకపోవడం వలన సింపుల్ లాజిక్ ఏంటంటే అద్భుతమైనటువంటి ప్లాంట్, మంచి సబ్జెక్ట్ ఉన్న ప్లాంట్, కానీ సమస్య ఎక్కడ వచ్చింది అయ్యా అంటే దానికంటూ సహజ సిద్ధమైన గని లేకపోవడం, అంటే ఐరన్ ఓర్. ఇంకోటి దగ్గరలో గనులు ఎక్కడా లేకపోవటం. ఒరిస్సా నుంచి తీసుకోవాలా, లేదంటే గనక ఇతర రాష్ట్రాలు ఎక్కడెక్కడి నుంచినో తెచ్చుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అంటే ఒక మట్టి బొమ్మ తయారు చేయాలనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, మన ఏరియాలోనే మట్టి ఉంటే గనక గవక్కని తీసుకుంటాం, దాంతో 10 రూపాయలు మట్టి అయింది, 50 రూపాయలు బొమ్మ అంటాం, తయారీకి అయిన కాస్ట్ ఫైనల్ గా 100 రూపాయలకి అమ్ముతాం. అదే ఇతర ప్రాంతం నుంచి మట్టి తీసుకొస్తే ఏమవుతుంది? అక్కడి నుంచి తేవడానికి 100 రూపాయలు కాస్ట్ అవుతుంది, ఈ తయారీకి ఇంకో 50 రూపాయలు వేసుకుంటాం, 150, చేతికి వచ్చేటప్పుడు 200. 100 రూపాయలు వస్తువుని కొంటారా జనం, 200 వస్తువుని కొంటారా? క్వాలిటీని బట్టి. క్వాలిటీ ఏదైనా ఒకటే. ఇప్పుడు విశాఖ స్టీల్ క్వాలిటీ అంటాం, ఎస్ క్వాలిటీ, హై క్వాలిటీ ఉంటుంది. అదే తరహా క్వాలిటీ మిగతా వాడు కూడా ఇస్తాడు కదా. టాటా వాడు ఏమన్నా తుప్పు పట్టే ఇస్తాడా? ఎవడైనా